భద్రతల నిర్వహణలోనే కాదు టెక్నాలజీ వాడకంలోనూ స్పీడ్ ఏంటో చూపిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు చేస్తున్న ప్రయోగాలు చాలా వరకు మంచి ఫలితాలనిస్తున్నాయి. అంతేకాదు పోలీస్ టెక్నాలజీకి పలు అవార్డులు సైతం లభించాయి. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే కోణంలో అనేక మార్గాలను ఎంచుకున్నారు పోలీసులు. తాజాగా కాప్ యాప్ పేరుతో విడుదల చేసిన అప్లికేషన్ నేర సమాచారాన్ని అరచేతిలో అందించనుంది. ఎన్నో వినూత్న ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్ సిటీ పోలీస్. శాంతి భద్రతలను మొదలుకొని ట్రాఫిక్ కంట్రోలింగ్ వరకు అన్నింట్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ తమదైన రీతిలో ప్రజలకు దగ్గరయ్యారు సిటీ పోలీసులు. ముఖ్యంగా పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేరువయ్యేందుకు పలు టెక్నికల్ యాప్స్ ను ప్రవేశపెట్టారు నగర పోలీసులు. ఇందులో భాగంగా గతేడాది రూపొందించిన హ్యాకై మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్తో దీనికి శ్రీకారం చుట్టారు. నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్ల వివరాలు మొదలుకొని ట్రాఫిక్ అప్డేట్స్ నుండి షీ టీమ్స్ వరకు ప్రజలకు ఉపయోగపడేలా ఈ యాప్ను రూపొందించారు. ఏడాది కాలంలోనే ఈ యాప్ ఎందరో ప్రజలకు పోలీస్ సేవలను అందించింది. అంతేకాక టెక్నాలజీ బేస్ చేసుకొని చక్కటి పరిపక్వతతో రూపొందిన ఈ హ్యాకై యాప్కు అవార్డు కూడా దక్కింది. సెల్ ఫోన్ ట్రాకింగ్ మొదలు ఎన్నో సమస్యలపై ఫిర్యాదులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. పోలీస్ శాఖలోనే ఉంటూ నేరాలకు పాల్పడే వారిని అరికట్టించేందుకు సైతం కొన్ని ప్రత్యేక యాప్స్ ను రూపొందించారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు 15,000 మంది పోలీసులు ఒకేసారి ఈ యాప్ వాడవచ్చు. ఎలాగైతే ఆల్ ఎక్విప్మెంట్స్ కన్వర్జ్డ్ ఇంటూ సెల్ ఫోన్ అయిందో అట్లాగే మన టెక్నాలజీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా మనము ఈ సెల్ ఫోన్లోకి తీసుకొచ్చేటటువంటి సాధనము ఈ హైదరాబాద్ కాప్ యాప్ అన్నట్లు. ఈ మొబైల్ యాప్ టెక్నాలజీ ద్వారా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా ఫ్రంట్ లైన్ పోలీస్ అధికారులు వృత్తిరీత్యా డ్యూటీస్ రీత్యా 90% ఆఫ్ ది టైము మా స్టాఫ్ అధికారులు అందరూ కూడా స్ట్రీట్స్లో ఉంటారు కాబట్టి ఫీల్డ్లో డ్యూటీస్ చేస్తుంటారు. సైబరాబాద్ సహా ఐటీ కార్డర్ భద్రతకు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను ప్రారంభించారు. ఐటీ కంపెనీలకు నెలవైన మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో నిఘా నేత్రాలను అమర్చి మానిటరింగ్ సిస్టమ్ను కమిషనరేట్కు అటాచ్ చేశారు. దీంతో ఎక్కడ నేరం జరిగినా క్షణాల్లో తెలుసుకోవడంతో పాటు తాజాగా అమర్చిన అధునాతన కెమెరాలు సైతం కమిషనర్ కార్యాలయానికి అలర్ట్ చేస్తారు. చేతిలో నాలెడ్జ్ బ్యాంక్ ఉన్నది. ఒక్కసారి మనకి ఇన్సిడెంట్ తెలిసింది, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు మరి ఏమి చేయాలి ఇప్పుడు అది కూడా దీంట్లో రాసుంది. సో హీఈస్ నాట్ హెల్ప్లెస్. నేను సార్తో అడిగి చేస్తాను లేకపోతే చెప్తాను ఏం జరుగుతుందంటే అది కాదు. హీ సింప్లీ హ్యాస్ టు ఓపెన్ హిజ్ మొబైల్ ఫోన్. ఆ ఫోనే వాళ్ళకి చెప్తుంది ఏం చేయాలి. ఇలా ఆధునిక పరికరాలను వాడుతూ పోలీసులు తెస్తున్న ఈ ప్రాజెక్టులు అటు ప్రజలకు సైతం చాలా ఉపయోగపడుతున్నాయి.